ఇప్పుడే అందిన వార్త, లోక్సభ ఎన్నికల ముందుకు కాంగ్రెస్ కు ఊహించని బిగ్ షాక్, మోడీ సర్కారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. దీనికోసం అయితే వీడియో చేయడం జరిగింది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2004 నుంచి 2014 మధ్య దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగంపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం తీసుకురానుంది. ఫిబ్రవరి 10న ఈ శ్వేతపత్రం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్ను సమర్పిస్తూ నిర్మలా సీతారామన్ కూడా నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక 2014 వరకు దేశం ఎక్కడ ఉందో ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చిందో శ్వేతపత్రంలో పరిశీలిస్తారని ఆర్థిక మంత్రి అన్నారు. 2014లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాని బాధ్యతగా చాలా పెద్దదని ఆమె గుర్తు చేశారు. 2014లో తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు ఆర్థిక వ్యవస్థ దశల వారీగా చక్కదిద్దడం, పాలనా వ్యవస్థపై క్రమబద్ధీకరించడం బాధ్యత తీసుకున్నామన్నారు. ఇక ప్రజలకు ఆశాజనకంగా ఉండడం, పెట్టుబడులు ఆకర్షించడం, అవసరమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడం అవసరమైన నిర్మల వ్యాఖ్యానించారు. అప్పటి సంక్షోభం ముగిసిందని, ఆర్థిక వ్యవస్థ సర్మతో అభివృద్ధి అత్యంత స్థిరమైన వృద్ధి మార్గంలో దృఢంగా ఉందని పేర్కొన్నారు. ఇక నేషనల్